గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గన్నవరానికి కొందరు ప్రజా ప్రతినిధులు రావడంపై తాను ఆక్షేపిస్తున్నట్టు చెప్తున్నారని ప్రచారం జరుగుతోందన్నారు. ఎన్నికల సమయంలో తాను పోరాటం చేశారని, ఆ సమయంలో ఎవరూ గన్నవరం వైపు కన్నెత్తి చూడలేదన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లుగా యార్లగడ్డ చెప్పారు. టీడీపీ ద్వారా విజయ డైరీ చైర్మన్ పదవి పొందిన చలసాని ఆంజనేయులు తనపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని, ఆయన అక్రమాస్తులపై విజిలెన్స్ విచారణ చేయాలని కోరారు. నా గురించి అసందర్భ ప్రేరణార్పణలు నేను మోనార్క్ని అయితే ఆ రోజు ఎందుకు పార్టీలో తీసుకున్నామని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. సుస్పష్టంగా చెప్పాను. నేను బాయ్ని కాదు, ఎవరి దగ్గర బాయ్లో పనిచేయలేదు. నేను ఫైటర్గా పనిచేశా. నువ్వు ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు నాది గన్నవరం కాదు నేను వెళ్ళినప్పుడు నువ్వు ఆ మాట అన్నావా లేదని మాజీ ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతున్నావు. అండ్ నువ్వు నా ఆపోజిట్ పార్టీ మనిషితో నీకు సంబంధాలు లేవని నువ్వు ఏమన్నా చెప్పగలవా? గుండె మీద చేసుకుని అడుగుతున్నావు. నువ్వు ఎవరు నువ్వు అసలు నువ్వు నా గురించి మాడతాకి, నా గురించి ఆర్టికల్ అయిపోయటానికి ఎలా కనపడుతున్నాను నీకు? నా సొంత కష్టార్జితాన్ని, నా రక్తాన్ని ఖర్చు పెట్టా. నేను నీలాగా దోపిడీలు చేయాల, నీలాగా ఇంకో పార్టీలో ఉంటా, ఇంకో పార్టీకి అంటకాయక పనులు చేయాల. నువ్వు 5 సంవత్సరాల పదవీ కాలం కాపాడుకున్నావు అంటే నువ్వు వైసీపీకి అమ్ముడు పోయిన మాట నిజం కాదా అని అడుగుతున్నావు.